సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి చాలా మంది నన్ను అడిగారు. సో దాని గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాము. నా పేరు డాక్టర్ రష్మి, గైనకాలజిస్ట్, మానస క్లినిక్, వనపర్తి. సర్వైకల్ క్యాన్సర్ అనేది హెచ్పివి వైరస్ వల్ల వస్తుంది. సో అవి ఒక 200 రకాల వైరస్లు ఉన్నాయి. దాంట్లో 40 రకాలు మాత్రమే సర్విక్స్ ని, క్యాన్సర్ ని కాజ్ చేస్తాయి. అందులో ఓన్లీ 9 టైప్స్ కి మాత్రమే మనం ప్రెసెంట్ గా వ్యాక్సిన్ అనేది కనిపెట్టాము. సో ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మనకి సర్వైకల్ క్యాన్సర్ నుంచి 90% ప్రొటెక్షన్ వస్తుంది. ఒక 10% మనం ప్రివెంట్ చేయలేమన్నమాట. సో ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవడం చాలా మంచిది. అండ్ చిన్నప్పుడే అంటే సెక్షువల్ గా యాక్టివ్ అవ్వకంటే ముందే వ్యాక్సిన్ ఇవ్వడం చాలా మంచిది. గర్ల్స్ కి, బాయ్స్ కి ఇద్దరికి ఇవ్వాలి ఇది. సో 9 to 14 years బాయ్స్ అండ్ గర్ల్స్ కి మనం 2 dose రెజిమెన్ ఫాలో అవుతాము. 0 dose 6 months డోస్. 15 to 26 years బాయ్స్ అండ్ గర్ల్స్ కి మనం 3 dose షెడ్యూల్ ఫాలో అవుతాము. 0 dose 2 months డోస్, 6 months డోస్ అనమాట. సో ఒకవేళ ఏదన్నా 2 months డోస్ కానీ ఏదైనా స్కిప్ అయింది అంటే నెక్స్ట్ క్యాచ్అప్ డోస్ కంటిన్యూ చేయాలి. 3 doses కంప్లీట్ గా విత్ ఇన్ 1 year లో వస్తే ఫుల్ ప్రొటెక్షన్ అనేది మనకి వ్యాక్సిన్ ద్వారా వస్తుంది. ఒకవేళ ఏదైనా డోస్ మిస్ అయింది, తర్వాత కంటిన్యూ చేయలేదు అంటే పెద్దగా మంచి ఎఫికసీ అయితే వ్యాక్సిన్ వల్ల ఉండదు. సో ఖచ్చితంగా 3 dose రెజిమెన్ ఫాలో అవ్వాలి. సెక్షువల్ గా యాక్టివ్ కంటే ముందుగానే ఇవ్వడం బెటర్. ఇప్పుడు వచ్చింది కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఎక్స్పోజ్ అయినారా కాదా లేదు తెలియదు కాబట్టి ఆఫ్టర్ మ్యారేజ్ కూడా కొంతమంది వ్యాక్సిన్ అనేది తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ.